నేను ఎప్పుడు పాపం చేస్తాను? నా చూపుడు వేలు చూపిస్తే పాపం చేయగలను. సర్వసాధారణంగా 5 వేళ్లలో ముందుకొచ్చేది ఏది అంటే ఈ వేలు ముందుకు వస్తుంది. మీరు అన్నాను అనుకోండి ఇలా అంటారు, నేను అన్నాను అనుకోండి ఇలా అంటారు. ఈ నేను అన్నప్పుడు ఇది బాగుండడానికి మీరు అన్నది ఏమైపోయినా నాకు పట్టింపు ఉండదు. మీరు అన్నది ఏమైపోయినా పట్టింపు లేకుండా ఇటు తిరిగినప్పుడు బాగుండాలన్న కోరిక ఎంత దృఢతరం అవుతుంటే అన్ని పాపకర్మలు చెయ్యగలరు. అదే రాక్షసత్వం. నేను బాగుంటే చాలు, నా వారు బాగుంటే చాలు, మిగిలిన లోకం ఏమైపోయినా నాకు అక్కర్లేదు. అది ఎంత పెరిగితే అంత రాక్షసత్వం పెరిగిందంటారు. దీనికి పరిహారం ఏది అంటే రామనామమే. అందుకని వశిష్ఠ మహర్షి త్రేతాయుగంలో రామనామాన్ని ప్రతిపాదించాడు. ఇది తత్వమసి మహావాక్యములకు సూక్ష్మ రూపం కాబట్టి రామ 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 అని పలుకుతున్న కొద్దీ, లోపల స్మరణ జరిగిన కొద్దీ, ఉచ్చారణ చేసిన కొద్దీ కోట్ల జన్మలుగా మనసుని పట్టి ఉంది ఈ లక్షణం. మీరు చూడండి, ఒక గడ్డి చేత్తో పట్టుకుని ఒక ఎద్దు అలా వెళ్ళిపోతుంటే దా అన్నారనుకోండి, మీ దగ్గరికి వస్తుంది. మీరు గడ్డి పక్కన పెట్టి కర్ర పట్టుకున్నారనుకోండి, అది వెళ్ళిపోతుంది. దానికి తెలిసిన్నది ఏమిటి అంటే పెడితే తినడానికి వస్తుంది, కర్ర పెడితే నన్ను కొడతాడని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి కూడా భయం ఉంది, దానికి కూడా ఆశ ఉంది. ఇది ఎద్దు దగ్గర నుంచి సమస్త పిపీలికాది పర్యంతమునకు ఉంటుంది. ఆఖరికి గోడ మీద పాకి వెళ్ళిపోతున్న చీమ దగ్గరికి వెళ్ళి మీరు పుల్లతో అడ్డు పెట్టారనుకోండి, అది వెళ్ళదు, పక్క నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. నన్ను ఏమైనా చేస్తాడేమో అని భయపడుతుంది. అంటే ఏ ప్రాణికి ఆ ప్రాణి తనని తాను రక్షించుకోవాలన్న కోరిక అంతర్లీనంగా ఉండి తీరుతుంది. అలా అనుకోవడానికి కారణమైన చైతన్యం ఏదైతే ఉందో, నాకు చీపురు పుల్ల అడ్డు పెట్టాడు, అది నా మీద తగిలితే నా శరీరం విరిగిపోతుంది, నేను చనిపోతాను. కాబట్టి నేను ఎంత తొందరగా తప్పించుకుందామని కంగారు పడిపోయి భయపడిపోయి తప్పుకునే ప్రయత్నం చీమ చేస్తాం. అంటే దానిలో కూడా ఒక పరిమిత స్థాయిలో తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంది. ఆ శక్తికి చైతన్యం అని పేరు. అందుకే కతిచన చిదానందలహరి అంటారు. భజింతిత్వం ధన్యాహ కచితన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు సంధ్యలహరిలో. ఆ తెలుసుకునే చైతన్యము ఏది ఉన్నదో అది నిజానికి సమస్త ప్రాణుల యందు ఒక్కటే. దానికి చీమకి ఒక చైతన్యం, కుక్కకి ఒక చైతన్యం, నాకొక చైతన్యం ఉండవు. అన్ని ప్రాణుల యందు అదే చైతన్యం ఉంటుంది. ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఆ బాధ చూసి తట్టుకోలేని స్థితి ఏర్పడింది అనుకోండి, అంతకన్నా గొప్ప హృదయం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆయన ఇతర ప్రాణుల యొక్క బాధ చూసి ఆ బాధ తన బాధే అన్న స్థితిని పొందాడు. ఇది పొందడం కన్నా ఇంకా గొప్ప ధర్మం లేదయా అన్నాడు భీష్మాచార్యుల వారు మహాభారతంలో ధర్మాన్ని నిర్వచనం చేస్తూ. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం ఏది అని అడిగాడు ధర్మరాజు. తాతగారు శాంతి పర్వం చెప్పారు, అనుశాసనిక పర్వం చెప్పారు, నాకు ఇన్ని ఎక్కడ జ్ఞాపకం ఉంటాయి, ధర్మమునకు తేలికైనటువంటి మాట నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే వెంటనే భీష్ముడు చెప్పిన మాట, ఒరులేవేమి నచ్చిన నరవర అప్రియముని మనమున కవు తానొరులకు నది చేయకునుక పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి, ఏ మాట అంటే నేను బాధపడతానో, నాతో ఎట్లా మాట్లాడితే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండను. ఎవరు ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండడం. అంటే దాని అర్థం ఏంటి? అన్ని ప్రాణుల యందు ఉన్న చైతన్యము ఒక్కటే. ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతర భూతముల పట్ల చెయ్యకుండా ఉండగలిగితే అంతకన్నా గొప్పతనం ఇంకొకటి లేదు. అటువంటి మృదు స్వభావమును ఇవ్వగలిగిన నామము రామనామం. ఇంత గొప్ప శక్తిని తీసుకెళ్ళి
వశిష్ఠుడు ఏం చేశాడంటే 2 బీజాక్షరముల యందు నిక్షేపించేశాడు. నిక్షేపించి వీటికి నువ్వు గొప్ప జపం చెయ్యాలనో, స్నానం చెయ్యాలనో, లేదా శౌచమును పొంది ఉండాలనో నిర్ణయం లేదు. నేను ఇది భగవంతుని యొక్క అవతారమునకు ఉంచిన నామము. కాబట్టి మీరు ఏ పరిస్థితులలో ఉండండి, ఈ రామనామం చెప్తే చాలు. మీరు ఇప్పటికీ కాశీపట్టణంలో చూడండి, శవం వచ్చేస్తోంది అని గుర్తు ఏమిటంటే రామనామ సత్యహై, రామనామ సత్యహై అని మీకు వినపడింది అనుకోండి, శవాన్ని తీసుకొస్తున్నారని గుర్తు. శవం వస్తోంది అంటే రామనామ సత్యహై అంటూ తీసుకెడతారు. రామనామము సత్యం అంటే శాశ్వతమైనది అంటే రామనామం. ఏ భగవంతుడు శాశ్వతుడో ఆయన యందు క్రమక్రమంగా కలిపేయగలిగినదేదో అది రామనామం. నా అంత నేను నడిచాను అనుకోండి, ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది. నేను ఒక వాహనంలో కూర్చున్నాను అనుకోండి, తేలిగ్గా వెళ్ళిపోగలను. రామచరితమానస్సులో తులసీదాస్ గారు అంటారు, ఒక పెద్ద సముద్రం ఉంది, అల్లకల్లోలంగా ఉంది. అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రాన్ని దాటి తీరాలి. ఎందుకంటే యువతల ఒడ్డు వైపుకి సముద్రం పొంగుతుంది అని హెచ్చరిక చేశారు. కాబట్టి తొందరగా అవతల వైపుకు వెళ్ళిపోవాలి. కానీ యువతల వైపు ఒడ్డు నిలబడున్నాడు. ఎదురుగుండా చూస్తే భయంకరమైన సముద్రం, అంతంత ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పుడు తానుగా సముద్రంలో దూకి ఈతలేడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద నౌక ఒకటి వచ్చిందనుకోండి, రా రా అని చెప్పి చెయ్యి ఇచ్చి ఎక్కించుకుని ఆ నౌకలో కూర్చోబెట్టుకున్నారనుకోండి. ఆ నౌకలో తను ప్రశాంతంగా కూర్చుంటాడు, తానేమి ఈత కొట్టక్కర్లేదు. ఆ నౌక ఈ తరంగములను దాటుకుని సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయి దాటి అవతల తీరానికి వెళ్ళిపోతుంది. యువతల తీరం ఏమైనప్పటికీ కూడా నౌకలో కూర్చున్నవాడు అవతల తీరానికి వెళ్ళిపోతాడు. జీవితంలో సంసార సాగరమును దాటడమన్న మాట ఒక్క మనుష్య ప్రాణికి తప్ప ఇతర ప్రాణికి అన్వయము కాదు. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రంలో ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచతాని విద్యాభ్యాసమునర్చె కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు, మీ పాద సంసేవాసక్తి కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఏనుగు, సాలెపురుగు, పాము మోక్షమును పొందాయంటే శ్రీకాళహస్తి క్షేత్రము వంటి క్షేత్రములలో ఎక్కడో అరుదుగా సాధ్యమవుతుంది. కానీ మోక్షమును పొందడానికి, సంసార సాగరమును తరించడానికి అనువైనటువంటి శరీరము మనుష్య శరీరం ఒక్కటే.